హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజేశ్వర్య వరల్డ్. నేనైతే ఈరోజు చామదుంపల కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా, చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో చూపించేస్తానండి. దీనికైతే నేను ఒక 250 గ్రామ్స్ వరకు చామదుంపలు అయితే తీసుకున్నాను. దీన్ని అయితే బాగా శుభ్రం చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ అయితే పెట్టుకున్నానండి. అంతకన్నా ఎక్కువ విజిల్ అయితే అవసరం లేదు, బేగా ఉడికిపోతాయి చామదుంపలు అనేది. నార్మల్గా పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. అందుకన్నా మరీ ఎక్కువ అయితే జావలా అయిపోతాయండి. చామదుంపలకి చాలా బేగా ఉడికిపోతాయి. తర్వాత అయితే దాన్ని పీల్ ఆఫ్ చేసేసి బాగా ఒకటి 2 ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను. పులుసుల్లో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది, అరోమా అనేది బయటకు వచ్చి. తర్వాత అయితే దాంట్లోకి కొంచెం 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే వేసుకున్నాను. పులుసులో కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అయితే దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 2 టమాటాలు అయితే యాడ్ చేసుకున్నానండి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపలు అయితే వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అయితే దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడేటట్టు చింతపండు అయితే వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం తగ్గించే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చిన్న బెల్లం ముక్క అయితే వేసానండి. టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇది అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు మరకపెట్టుకుంటే చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.